రుక్మ వేణు ధ్వజ శ్రీమాన్ దేవరాజ రథోవర దేవరాజేన సందిష్టో రథం ఆరుహ్య మాతలిహి. ఆ దేవేంద్రుడు వెంటనే చూసి ఆకుపచ్చటి గుర్రములు పూంచబడి బంగారముతో చెక్కబడినటువంటి తన రథాన్ని, వైఢూర్యములతో పొదగబడినటువంటి ఒక గొప్ప రథం తనదైనటువంటి దాన్ని, చిరుగంటలతో ఎప్పుడూ గంటల సవ్వడి చేస్తూ ఉండేటటువంటి ఇంకొక సూర్యుడా అన్నట్టుగా ప్రకాశించేటటువంటి తన రథాన్ని తాను దిగి తన సారథి అయిన మాతలిని పిలిచి, ఈ రథాన్ని తీసుకుని నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళి రామచంద్రమూర్తిని ఎక్కించుకుని రావణుడితో యుద్ధానికి రాముడికి సహకరించు, ఈ రథం తీసుకెళ్ళన్నాడు. ఆ దేవేంద్రుడు రథాన్ని పట్టుకుని మాతలి భూమి మీదకి వచ్చాడు. వచ్చి, మహానుభావ సహస్రాక్షేణ కాకుత్స రథోయం విజయాయతే దత్తస్తవ మహాసత్వ శ్రీమన్ శత్రునిబర్హణ. ఆ దేవేంద్రుడి నీ కొరకు ఈ రథాన్ని పంపించాడు, విజయాన్ని సాధించడం కోసం ఈ రథానికి యుద్ధం చేయి. ఇదమైంద్రం మహాచాపం కవచం చాగ్ని సన్నిభం శరాశ్చాదిత్య సంకాశాహ శక్తిశ్చ విమలాసిత. నీ కొరకు దేవేంద్రుడు ఒక గొప్ప ధనస్సుని, బాణతూణీరములను, దానితో పాటుగా బంగారముతో చేయబడినటువంటి భేదింప వీలు లేనటువంటి కవచాన్ని, శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని కూడా పంపాడు. అవి రథంలో ఉన్నాయి కాబట్టి స్వామి మీరు ఇవి స్వీకరించి రథం ఎక్కండి అన్నారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ రథం ఎక్కారు. ఇద్దరి మధ్య సంకుల సమరం. ఆయన గాంధర్వాస్త్రం వేస్తే ఈయన గాంధర్వాస్త్రం వేస్తున్నాడు, ఆయన దివ్యాస్త్రం వేస్తే ఈయన దివ్యాస్త్రం వేస్తున్నాడు, ఆయన రాక్షసాస్త్రములు వేస్తే ఈయన దేవతాస్త్రములు వేస్తున్నాడు. రెండు పక్షములలో ఉండేటటువంటి వానర యోధులు, రాక్షస యోధులు యుద్ధం మానేశారు. దిక్కుమాలిన యుద్ధం మనం తర్వాత చేసుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఇలాంటి యుద్ధం మళ్ళీ చూసేవాడెవడు, మనకి ఈ అదృష్టం రాదని నిలబడిపోయారు. వాళ్ళు కాదు నిలబడిపోయింది, ఇటు వానరులు నిలబడిపోయారు, ఇటు రాక్షసులు నిలబడిపోయారు. లోకాలలో ఎక్కడ ఋషన్న వాడెక్కడ ఆగిపోలేదు. మహర్షులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు తమ తమ రథాలెక్కి అత్యద్భుతం ఈ యుద్ధం. ఇటువంటి యుద్ధాన్ని ఎన్నడూ మనం చూడలేదు. యుద్ధం అంటే రామరావణ యుద్ధమే. దీన్ని చూడాలని వచ్చి ఆకాశంలో నిలబడిపోయారు. ఈ కింద యుద్ధం జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి యుద్ధానికి అసలు ఇంకా చూడడానికి, వర్ణించడానికి అశక్తమైనటువంటి యుద్ధం అన్నమాట. అస్త్రే ప్రతిహతే క్రుద్ధో రావణో రాక్షసాధిప అభ్యవర్షత్ తదా రామం ఘోరాభిః శరవృష్టిభిః తతః శరసహస్రేణ రామం అక్లిష్టకారిణం అర్దయిత్వా శరౌఘేణ మాతలిం ప్రత్యవిద్యత చిచ్ఛేదకేతుం బుద్ధిస్య సరేణైకేన రావణః పాతయిత్వా రథోపస్తే రథాత్ కేతుం చ కాంచనం ఐంద్రానపి జఘానాశ్వాన్ శరజాలేన రావణః. ఆ రావణాసురుడు క్రుద్ధుడై యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడి యొక్క రథానికి సారథిగా ఉండేటటువంటి మాతలిని గాయపరిచాడు. ఆ ఇంద్రుడి రథం మీద ఉండేటటువంటి ఆ ధ్వజాన్ని బాణంతో కింద పడేటట్టుగా కొట్టేశాడు. అది కాకుండా రథ చక్రాల్ని ముక్కలుగా కొట్టాడు. దానితో పాటు ఇంద్రుడి యొక్క అశ్వాల్ని శర పరంపరతో దెబ్బతీశాడు. ఆనాడు దేవతలందరూ కూడా భయపడి ఆకాశం మించి రామచంద్రమూర్తి గెలవాలని ఆశీర్వచనాలు చేశారు. రాహువు చేత పీడింపబడిన చంద్రుడు ఎలా ఉంటాడో అలా రావణుడు 10 తలలతో 20 చేతులతో ధనస్సులు పట్టి బాణములను కురిపిస్తే 1000 బాణములు వచ్చి రామచంద్రమూర్తి ఒంటి నిండా నాటుకుపోయి రక్తం ఏరులై కారిపోతోంది. అంత భయంకరమైన యుద్ధం. ఆనాడన్నారు చంద్రుడికి గ్రహణం పట్టిందా అన్నట్టుగా అంతటి రామమూర్తి కూడా నీరసపడిపోయి అసలు ఈ రావణుడిని నిగ్రహించడం ఎలా, ఇంత పరాక్రమమా అని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమాయించుకున్న వారై ఏతస్మిన్నంతరే క్రోధాత్ రాఘవస్య స రావణః ప్రహర్తు కామో దుష్టాత్మ స్పృశన్ ప్రహరణం మహత్ వజ్రసారం మహానాదం సర్వశత్రు నిబర్హణం శైలశృంగ నిభైః కూటైః చింతం దృష్టి భయావహం సధూమమివ తీక్ష్ణాగ్రం యుగాంతాగ్ని చ యోపమం అతిరౌద్రం అనాసాద్యం కాలేనాపి దురాసదం త్రాసనం సర్వభూతానాం దారణం భేదనం తదా ప్రదీప్తమివ రోషేణ శూలం జగ్రాహ రావణః. రావణుడు పరమదుష్టాత్ముడై, ఆగ్రహోదగ్రుడై,
రామచంద్రమూర్తిని చంపాలి అన్న కోరికతో ఎటువంటి శత్రువులనైనా తుదముట్టించగలిగినది, పర్వత శిఖరములతో సమానమైనటువంటి బలం కలిగినటువంటిది, అసలు చూసిన వారికి భయము కలిపేటటువంటిది. పరమశివుడు పట్టుకునేటటువంటి త్రిశూలం ఎంత పదునుగా ఉంటుందో అంత పదునైనది, దేన్నైనా సరే తగిలితే రంపల్ల రెండు కింద కోయగలిగినటువంటిది. అటువంటి శూలాన్ని ఒకదాన్ని తీసి మధ్యలో పట్టుకుని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ శూలం నిప్పులు కక్కుతూ వస్తోంది. రామచంద్రమూర్తి దాని మీదకి కొన్ని వేల బాణములు ప్రయోగించారు. అన్ని బాణములను పడగొట్టి ఆ శూలం రాముడి మీదకి వచ్చేసింది. వెంటనే రామచంద్రమూర్తి తన రథంలో ఉన్నటువంటి ఇంద్రుడిచ్చినటువంటి ఆ శక్తి జ్ఞాపకానికి వచ్చింది. సాక్షిప్త రక్షసేంద్రస్య తస్మిన్ శూలే పపాత భిన్న శక్త్యా మహాన్ శూలో నిపపాత తద్యుతి. ఆ శక్తిని రథంలోంచి తీసి ఒక్కసారి ఆయన విడిచిపెట్టారు. ఈ శక్తి ఆయన వేసిన శూలం రెండు ఆకాశంలో కొట్టుకుంటే రెండిటిలోంచి నిప్పురవ్వలన్నీ ఆ ఆకాశంలోకి ఒక్కసారి పైకి లేచి రెండూ కింద పడిపోయాయి. అప్పుడు రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరకి రావణాసురుడు ఇక కదలలేని స్థితి వచ్చేసింది. నీరసపడిపోయాడు. ఇక యుద్ధం చెయ్యలేక రాముడి చేతిలో పడిపోతాడనేటటువంటి సంకేతం స్పష్టంగా కనపడిపోతోంది. అటువంటి స్థితిలో ఇక తన ప్రభువు పడిపోతాడు, బాణములతో రాముడు క్రుద్ధుడై వేస్తున్నాడని గ్రహించినటువంటి సారథి సూతస్తు రథనీతస్య తదమస్తం సమీక్ష్యతం శనైర్యుద్ధాద సంభ్రాంతో రథం తస్యాపవాహయత్. ఆ సారథి ఆ రథాన్ని అక్కడి నుంచి తప్పించి యుద్ధభూమి బయటికి తీసుకెళ్ళిపోయేటప్పటికి రథం వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే బాణప్రయోగం చేయకూడదు కాబట్టి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆగిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చి సారథితో అన్నాడు, హీనవీర్యమివాశక్యం పౌరుషేణ వివర్జితం భీరుం లఘుమివా సత్వం విహీనమివ తేజస మామ వజ్ఞాయ దుర్బుద్ధే స్వయా బుద్ధ్యా విచష్టసే యశో వీర్యంచ తేజశ్చ ప్రత్యయశ్చ వినాశితః యస్త్వం రథమిహం మోహాత్ నచోద్వహసి దుర్మతే సత్యోయం ప్రతితర్కో మే పరేణత్వం ఉపస్కృతః నహి తద్విద్యతే కర్మ సుహృదో హితకాంక్షిణః రిపూణాం సహృతం చైతత్ నత్వైతత్ స్వనుష్ఠితం. నీవు శత్రువీరుల దగ్గర లంచాన్ని పుచ్చుకున్నవాడివి కాబట్టే నేను ఏదో పరాక్రమం లేనివాణ్ణి చేతకానివాణ్ణి అన్నట్టుగా ఎదురుగుండా ఉన్నటువంటి రాముడితో అంత గొప్ప యుద్ధం నేను చేస్తుంటే నాకు అపకీర్తి కలిగేటట్టుగా చేతకానివాణ్ణి అన్నట్టుగా రథాన్ని తిప్పి నువ్వు వెనక్కి తీసుకొస్తావా? ఎందుకు తీసుకొచ్చావు నువ్వు రథాన్ని? నీవు తీవ్రమైనటువంటి నేరాన్ని చేశావు ఇవ్వాలన్నారు. ఆ సారథి అన్నాడు, నా భీతోస్మి నా మూఢోస్మి నప వ్యప్తోస్మి శత్రుభిః నా ప్రమత్తో నా నిస్నేహో విస్మృత నచ సత్క్రియా. నాయనా, నేను కావాలని నీ పట్ల అపచారము చెయ్యాలని కాని, భయంతో కాని, మూఢుడనై కాని నిన్ను ఈ రథం మీద వెనక్కి తీసుకురాలేదు. సారథి యుద్ధం చేస్తున్నప్పుడు రథం నడిపేటప్పుడు ఆయన కొన్ని విషయాల్ని గమనించవలసి ఉంటుంది. శ్రమం తవామగచ్చామి మహతారణకర్మణ నహితే వీర సౌముఖ్యం ప్రహర్షం ఓపధారయే. నీవు బడలిపోయావు. నీ ముఖంలో నీరసం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. నీకు అస్త్రములు జ్ఞాపకానికి రావట్లేదు. నువ్వు బాణములను సంధించడంలో ఉత్సాహాన్ని కోల్పోయావు. రథోద్వహన ఖిన్నాశ్చ తైమే రథవాజిన దీనా ఘర్మ పరిశ్రాంత గావో వర్షహత ఇవ. వర్షము చేత కొట్టబడిన ఆవులు ఎలా బిక్కుబిక్కుమంటూ నిలబడతాయో అలా ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో రథాన్ని లాగినటువంటి గుర్రాలు బడలిపోయి కదలలేని స్థితిని పొందాయి. నిమిత్తాని చ భూయిష్టం యాని ప్రాతుర్భవంతినః తేష్వభిపన్నేషు లక్ష్యామ్య ప్రదక్షిణం. నాకు అక్కడ కలిగినటువంటి నిమిత్తములు శకునములను చూస్తే ప్రమాదము జరగబోతోంది అని నాకు అర్థమైంది. దేశకాలౌచ విజ్ఞేయౌ లక్షణానింగితాని చ దైన్యం ఖేదశ్చ హర్షశ్చ రథినశ్చ బలాబలం. సారథి అయిన వాడు తన వెనకాతల నిలబడి యుద్ధం చేస్తున్నటువంటి రథి యొక్క దైన్యమును కాని, సంతోషాన్ని కాని, హర్షాన్ని కాని
ఆయన పడుతున్నటువంటి ఖేదాన్ని కాని గమనించవలసిన వాడై ఉంటాడు. గుర్రములు బడలిపోయాయా, ఎత్తుపల్లాల్లో ఉన్నావా, ప్రమాదకర పరిస్థితిలో ఉన్నావా అన్నది చూడవలసిన వాడై ఉంటాడు. ఒకవేళ రథ డస్సిపోయి ఉంటే రథాన్ని తప్పించి మళ్ళీ ఉత్సాహం పొందిన తరువాత తీసుకెళ్లవలసినటువంటి కర్తవ్యం సారథి మీద ఉంటుంది. అందుచేత నేను ఆ స్థితిని గమనించిన వాడనై తీసుకొచ్చాను తప్ప నేను వేరు కారణం చేత నిన్ను తీసుకురాలేదు. కాబట్టి నేను లంచాలు తిన్నవాణ్ణి కాదు, నీ యందు భక్తి లేనివాణ్ణి కాదు, నిన్ను ఎంతకాలంగానో సేవిస్తున్నవాణ్ణి, నీవంటే ఎంతో గౌరవం ఉన్నవాణ్ణి అన్నాడు. సంతోషించినటువంటి రావణాసురుడు తన హస్తాభరణాన్ని తీసి ఆ సారథికి బహూకరించాడు. ఈలోగా ఇక్కడ వీళ్ళిద్దరి సంవాదం అవుతోంది. రామచంద్రమూర్తి కూడా బాగా డస్సిపోయారు. ఒంట్లో ఎక్కడా అంగుళం మేర ఖాళీ లేదు. ఇంద్రుడిచ్చిన కవచాన్ని కూడా డొళ్ళగొట్టాడు రావణాసురుడు. ఒంటి నిండా బాణాలే, లలాటము నిండా కూడా బాణాలే, నిత్తురు ధారల కింద కారిపోతోంది. రాముడు నీరసించిన వాడై మనసులో వ్యాకులత చెందాడు. అసలు ఈ రావణుడిని ఎలా సంహరించడం, ఇతన్ని తెగటార్చడం కుదురుతుందా? ఇంత గొప్ప పరాక్రమం ఉన్నవాడు, ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఎలా సంహరింపబడతాడు? రాముడంతటి వాడు ఈ దైన్యాన్ని పొందితే మహర్షి అంటారు, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్వత్సా సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతిః మహేంద్రో ధనదక్కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాత్యాహ్యస్వినో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణా ఋతుగర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః హరిదశ్వః సహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుస్పష్టామార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భः శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితిః పుత్రः శంఖः శిశిరనాశనः వ్యోమనాథస్తమో భేధీరుగ్యజుః సామపారగः ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీది ప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళः సర్వతాపనः కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమభుగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మ ప్రమోదాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవ అగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిప్రభుః ఏన మాపత్సు కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీతతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతచ్చుత్వా మహాతేజానష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తూ పరం హర్షం అవాప్తవాన్ త్రిరాచం యశుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతామధే తస్య ధ్రువోభవత్ అధిరవరవదన్నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రహృష్యమానః నిశచరపతి సంఖ్యయం విదిత్వా సురగణ మధ్యగచో వచస్వరేతి అని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి విరామ సమయంలో భగవానుడైనటువంటి అగస్త్య మహర్షి గబగబా ఆ యుద్ధ భూమిలోకి దిగారు. రామాయణంలో విచిత్రం ఏమిటంటే అవతార ప్రయోజనం సమకూడడానికి, రావణ సంహారం చేయడానికి సీతమ్మ తల్లి ఎక్కడ ఉంటే అపహరింపబడుతుందో అటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అరణ్యకాండలో చెప్పిన వారు అగస్త్య మహర్షి. అందుకే మీకు ఆ రోజున నేను స్పష్టంగా చెప్పా, ఇక్కడే ఉండు అని బాగా ఆలోచించి, లేదులే ఇంకా సీతమ్మ ఒక్కతే ఉండవలసిన సమయం ఆసన్నమైంది, అక్కడుండు అని చెప్పారు. అగస్త్య మహర్షే బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కావలసినటువంటి మంత్రాన్ని రాముడికి ఉపదేశం చేశారు. అగస్త్య మహర్షే రాముడు నీరసపడిపోతే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. శ్రీరామాయణంలో ఎక్కడా స్తోత్రాలు ఇవ్వరు మహర్షి. అటువంటి మహర్షి ఆదిత్య హృదయాన్ని ఇచ్చారు. కురుపాండవ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి భగవద్గీత ఎటువంటిదో రామరావణ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి ఆదిత్య హృదయం కూడా అటువంటిది. 31 శ్లోకాలతో ఉంటుంది ఈ సర్గ. 107వ సర్గలో చెప్పారు ఆదిత్య హృదయాన్ని వాల్మీకి మహర్షి. ఇందులో ఒకటి శాంతి పాఠంగా ఉంటుంది. ఇకపోతే 30 సర్గలు. 30 సర్గల్లో 9 సర్గలు పీఠికని చెప్తాయి, అంటే ఆదిత్య హృదయాన్ని పరిచయం చేస్తాయి. ఇక 21 సర్గలు. 21 సర్గల్లో 9 సర్గలు ఆదిత్య హృదయ ప్రాశస్యాన్ని వివరిస్తాయి చివర. కాబట్టి ఇంకా మిగిలినవి 12 సర్గలు. ఈ 12 సర్గల్లో 12 ఆదిత్యుల్ని చెప్పారు. ఆదిత్య హృదయం ద్వాదశాదిత్యుల సమ్మేళనంగా సమాహారంగా ఇచ్చారు. అందులో మొదటి విష్ణు స్వరూపం ఆదిత్య స్వరూపం. దాని గురించి మాట్లాడారు. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడి యొక్క తేజస్సు గురించి మాట్లాడారు. ఆ మాట్లాడేటప్పుడు శిష్యుడి మీద గురువు గారికి ఉండేటటువంటి వాత్సల్యం తండ్రి కొడుకు మీద ఎటువంటి వాత్సల్యం ఉంటుందో అటువంటి వాత్సల్యం. అందుకే రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం అంటారు. నేను చెప్తున్నది కొత్తగా ఓ మంత్రాన్ని తీసుకొచ్చి చెప్పట్లేదు. ఇది సనాతనం. మంత్రాలు ఎప్పుడు కనిపెట్టకూడదు. మంత్రాలు ఎప్పుడు కొత్త కొత్త కనిపెట్టి మంత్రాలు చెప్పడం ఇప్పుడు కొత్తగా తోడు బయలుదేరింది లోకంలో. కొత్త కొత్త మంత్రాలు, కొత్త కొత్త దేవతా స్వరూపాలు, కొత్త కొత్త లఘుగాయత్రులు. వీళ్లే రాసేస్తున్నారు లఘుగాయత్రులు. వీళ్ళెవరు రాయడానికి? వేదప్రోక్తమై ఉండాలి. ఈశ్వర స్వరూపం వేదప్రోక్తమై ఉండాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన మూర్తిని ఆరాధించే అధికారం మీకుండదు. పూజ నిరుపయోగం అయిపోతుంది. వేదప్రోక్తమైనటువంటి స్వరూపాలై ఉండాలి మీరు. లేకపోతే ధ్యాన శ్లోకాలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఆరాధన చేయడానికి? సశక్తియుతమై ఉండాలి. లఘుగాయత్రి వేదంలో చెప్పబడినదై ఉండాలి. కాబట్టి సనాతనం వేదంలో చెప్పబడినటువంటి దాన్నే నీకు నేను సమాహారం చేసి చెప్తున్నాను. రామ రామ రామ. ఎంత ఆర్తితో చూడండి ఆయనకి. రామ రామ అని పిలిచారంటే 2 మాటలు ఎందుకు పిలవాలి? నా కొడుకు ఏదో ఇబ్బందిలో ఉన్నాడు అనుకోండి, ఒరే షణ్ముఖ షణ్ముఖ అని నేను 2 మాటలు పిలుస్తాను తండ్రిని కాబట్టి. వాడిని ఒరే ఏదో వాడికి రిజర్వేషన్ దొరకలేదు, రైలు ఎక్కాడు, ఓ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాడు తొందరగా వెళ్ళిపోవాలని. ఇంతలోకే ఎవరో టీటీ గబగబా వచ్చి నాకు నమస్కారం పెట్టి కోటేశ్వరారు కదండి మీరు చెప్పిన ప్రసంగాలు విన్నా అన్నారు. అయ్యా ఏమనుకోకండి, ఒక చిన్న ఉపకారం అడుగుతాను. మా అబ్బాయి జనరల్ బోగి ఎక్కాడు, చలికాలం డోర్ దగ్గర నించున్నాడు, కొంచెం మీ బోగిలో ఏమైనా కూర్చోపెట్టగలరా అన్నాను. అయ్యయ్యో తప్పకుండా నా సీట్లో కూర్చోబెడతాను, పంపించండి అన్నాడు. ఇప్పుడు నేను ఎలా పిలుస్తాను? రైలు వెళ్ళిపోతుందేమో అనుకుంటుంటే కోతేసేస్తాను రైలు. ఎలా పిలుస్తాను? ఒరే షణ్ముఖ షణ్ముఖ దిగు 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 అని 2 మాటలు పిలుస్తాను. అంటే ఆర్తి, నాన్న కంగారు పడకో అని పిలిచేటటువంటి తండ్రి కొడుకుని ఎలా పిలుస్తాడో అలా రామ రామ మహాబాహో. ఏమిటా నీరసం? 20 చేతుల వాడి బలమా? నీ 2 చేతుల బలమా? ఒకటి పరశురామ బలం, ఒకటి రఘురామ బలం. లోకాన్ని రక్షించడానికి వచ్చిన బాహువులు. ఆ బాహువులు ఏమిటి? నీరసపడుతున్నావేమిటి? భయపడకు, ఏమి నీరసం పొందకు. 10 తలలున్నా 20 చేతులున్నా నశించిపోవలసిందే. ఉపాసన చేయి ఒక్కసారి. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి మహానుభావుడు. మీరు సూర్యబింబం ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పడుతుంది ఆదిత్య హృదయం తెరవడానికి. అది ఆశ్చర్యం.
మహర్షి అంత గొప్పగా ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి శ్లోకాల్ని. మీరు ఎప్పుడైనా మంత్రాన్ని ఉపాసన చేస్తే శౌచంతో ఉపాసన చెయ్యాలి. ఆదిత్య హృదయం చేస్తే సాక్షాత్తుగా వాల్మీకి మహర్షి చెప్తున్నారు, ఇది కాంతారేషు భయేషు చ, మహారణ్యంలో ఉన్న భయంతో ఉన్న ఒక్కసారి మీరు ఆ ఉదయిస్తున్న సూర్యబింబానికి నమస్కారం చేసి అర్ధరాత్రైన అరణ్యంలో ఉన్న మీరు ఆదిత్య హృదయాన్ని పఠించేయచ్చు. ఆదిత్య హృదయం చదవగానే మీకు రక్షణ కలుగుతుంది. ఆదిత్య హృదయం అంత శక్తివంతం. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతమైందో నేను మా గురువు గారి దగ్గర దాని వైభవం ఏమిటో అనుభవించిన వాడిని. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అది ఎంతటి పెను ప్రమాదాన్ని తప్పిస్తుంది, రోగాలకి కూడా ఉపశాంతిగా నిలబడుతుంది. అందులో ఆ సూర్యమండలాంతర్వర్తిగా ఉండేటటువంటి భగవాను యొక్క లక్షణాలని చెప్తూ దానిలోనే నమక చమకాల్ని కూడా తీసుకొచ్చి కలిపారు. రుద్రాధ్యాయం ఎలా ఉంటుందో అలా ఉభయతర నమస్కారాలతో అలా వస్తాయి ఆ శ్లోకాలు కూడా. అందుకే ఆ చెప్పేటప్పుడు ఆ మధ్య మధ్యలో ఎంత అందంగా ఉంటుందంటే ఆ స్తోత్రం అక్కడక్కడ నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నమకాం రుద్రంలో ఎలా ఉంటుందో అలా అంత అందమైనటువంటి స్తోత్ర భాగాన్ని మంత్రభాగంలోకి తీసుకొచ్చి ఇచ్చారు మహర్షి. అందుకే శ్రీరామాయణమే ఒక మాలామంత్రం అంటారు పెద్దలు. అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసి ఆయన అన్నారు, ఓ రామా, దీన్ని 3 మాటలు పఠించు. ఒక్క 3 మాటలు కానీ ఆచమనం చేసి దీన్ని పఠించావా, అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి, ఈ క్షణంలోనే రావణుణ్ణి చంపేస్తావు, ఇక ఎదురు లేదు రామా, దీన్ని 3 మాటలు పఠించు అని. ఏతత్ త్రిగుణితం జత్వా యుద్ధేషు విజీష్యసి, 3 మాటలు పఠించు, నీకు విజయం కలుగుతుంది. నమ్మకం ఉండాలి. మణి, మంత్రము, ఔషధము 3 కూడా నమ్మకం చేతనే ప్రకాశిస్తాయి. కాబట్టి గురువు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని స్వీకరించాడు. ఇచ్చినటువంటి అగస్త్యుడు రావణుడు చచ్చిపోయాడో లేదో చూడ్డానికి ఉన్నారా అక్కడ? చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇచ్చేసేసి ఎలా ఇచ్చారో అలాగే మళ్ళీ ఏవ ముక్తా తదాగస్త్యో జగామ చ యథాగతం, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి అంటే, ఇక నేను ఆదిత్య హృదయం ఉపదేశం చేసిన తర్వాత రావణుడు ఎక్కడ బతికుంటాడు, చచ్చిపోయి తీరుతాడు. ఇది గురువుకుండే నమ్మకం. ఒక గురువుకి తను చెప్పే విషయం మీద, తను ఇచ్చే మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి. అందుకే తాను ముందు బాగా అనుష్ఠించాలి. తాను బాగా అనుష్ఠించి ఆ మంత్రమునందు తాను బాగా సిద్ధిని పొందితే తప్ప తాను వేరొకరికి ఉపదేశం చేయకూడదు. అంత అగస్త్యుడి యొక్క నమ్మకం చూడండి మహానుభావుడిది. అది అస్తిక్య బుద్ధి అంటే. కాబట్టి నాయనా, నువ్వు ఇప్పుడు ఇది 3 మాటలు బాగా పఠించి సూర్యమండలాంతర్వర్తి అయిన ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ భగవంతుణ్ణి, అందుకే సూర్యమండలాంతర్వర్తి శివుడు, సూర్యమండలాంతర్వర్తి నారాయణుడు, సూర్యమండలాంతర్వర్తి గాయత్రి. అందుకే కదండి 3 మాటలు గాయత్రి సూర్యబింబాన్ని చూసే కదా ఇస్తారు. కాబట్టి నువ్వు చక్కగా దీన్ని 3 మాటలు బాగా పారాయణ చేసి యుద్ధభూమిలో రథాన్ని ఎక్కవలసింది అన్నారు. రామచంద్రమూర్తి ఈలోగా ఆదిత్య హృదయాన్ని పఠించారు. అంటే ఇప్పుడు మీకేమర్థం అవుతోంది? నీరసపడుతున్న రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యడం కోసమే, ఈ విరామం కల్పింపబడ్డం కోసమే ఆ సారథి బుద్ధిలో ఈశ్వరుడు ప్రవేశించి ఆ రథాన్ని పక్కకి తీసుకెళ్లిపోయేటట్టు చేశాడు. రావణుడు బడలిపోయేటట్టు చేశాడు. నమ్ముకున్న ధర్మం ఎలా కాపాడుతుందో చూడండి. శ్రీరామాయణాన్ని మీరు ఇంకో కోణంలో చూస్తే రామాయణమంతా గురువుల యొక్క వైభవమే. ఎందుకో తెలుసా అండి? ఎవరు చెక్కారు రాముణ్ణిలా? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ఎవరు రామచంద్రమూర్తికి అస్త్రాలన్నిటినీ ఉపదేశం చేశారు? గురువులు. ఎవరు సీతమ్మ తల్లి అపహరణం జరగడానికి కావలసిన ప్రదేశం చెప్పారు? గురువులు, ఋషులు. చిట్ట చివర నీరసపడితే వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసింది ఎవరు? గురువులు. శ్రీరామాయణం అంతా గురువైభవమే. గురువు గారి యొక్క గొప్పతనం ఎంతటిదో చెప్పడమే శ్రీరామాయణం. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేశారు. రావణాసురుడు మళ్ళీ రథం మీద
కాస్త విశ్రాంతి పొందినవాడై అపారమైనటువంటి క్రోధంతో యుద్ధభూమిలోకి వచ్చాడు. కానీ వచ్చేటప్పుడు రాముడి యొక్క రథం దగ్గరికి అపసవ్యంగా బయలుదేరి వస్తున్నాడు. వెంటనే రాముడు అన్నారు, చూశావా మాతలి, రావణాసురుడు రావణం అపసవ్యంగా వస్తున్నాడు, మనం సవ్యంగా వెడదాం, అతని రథానికి కుడిపక్కకి ఎడదాం. విజయం కలగాలి అనుకున్నవాడు, కార్యం సిద్ధించాలి అనుకున్నవాడు ఎలా పడితే అలా చేయకూడదు, చేసేవి పద్ధతిలో చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ప్రవర్ష రుధిరం దేవో రావణస్య రథోపరి వాతామండలినస్తీక్ష్య హ్యపసవ్యం ప్రచక్రముహు. అకస్మాత్తుగా మేఘమండలంలోంచి రక్తం వర్షం కురిసి రావణాసురుని యొక్క రథమంతా రక్తంతో తడిసిపోయింది. మహర్గృధ్రకులం చాస్య భ్రమమాణం నభస్థలే ఏన ఏన రథో యాతి తేన తేన ప్రధావతి. ఎక్కడెక్కడికి రావణాసురుడి రథం మిలికిలి తిరుగుతూ వస్తుంటే అక్కడక్కడ గ్రద్దల గుంపులు తిరుగుతూ రావణాసురుడి యొక్క రథం మీద వాలుతున్నాయి. సంధ్యయాచా వృతాలంక జపా పుష్ప నికాశయ దృశ్యతే సంప్రదీప్తేవ దివసేపి వసుంధరా. జపాపుష్పం, ఎర్రటి మందార పూలు ఎలా ఉంటాయో రాశిగా పోస్తే అకస్మాత్తుగా లంకాపట్టణం అంతా మందార పువ్వు యొక్క వన్నెలో కాలుతున్నట్టుగా కనపడుతోంది. రావణశ్చ యతస్తత్ర సంచచాల వసుంధరా రక్షసాంచ ప్రహరతాం గృహీత ఇవ బాహవః. రావణుడి రథం ఎక్కడికెడుతుంటే అక్కడ భూమి కంపిస్తోంది. రావణుని వెనక ఉన్నటువంటి రాక్షసులు ఏదైనా బాణం కానీ కత్తి కానీ తీద్దామంటే ఎవరో తమ చేతుల్ని వెనక్కి పట్టి కట్టినట్టుగా అనిపించి చేతులు కాళ్ళు కదలడం మానేశాయి. తామ్రాహ పీతాహ సితాశ్వేతాహ పతితాహ సూర్యరశ్మయః దృశ్యంతే రావణస్యాంగే పర్వతస్యేవ ధాతవః. తెల్లగా ఉన్నవి, ఎర్రగా ఉన్నవి, పచ్చగా ఉన్నవి, ఉల్కల వంటివి ఆకాశం నుంచి వర్షింపబడి రావణుడి శరీరం మీద పడి పర్వతం మీద ధాతువులు పడ్డట్టుగా పడి ప్రకాశిస్తున్నాయి. ఆడనక్కలు ఎక్కడి నుంచో వచ్చి ఎదురుగా నిలబడి నోళ్లు తెరిచి అగ్నిహోత్రం కక్కుతున్నాయా అన్నట్టుగా పెద్దగా కూతలు కూశాయి. అక్కడ ఇటువంటి దుశ్శకునములు, దీనితో పాటుగా గోరువంకలు గుంపులు గుంపులుగా దెబ్బలాడుకుంటూ వచ్చి రావణాసురుని యొక్క రథం మీద పడ్డాయి. ఇన్ని అపశకునాలు కనపడ్డాయి. అప్పుడు ఆ రామరావణుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఎంత గొప్ప యుద్ధం అంటే అది చూసినటువంటి వాళ్ళు ఉత్కంఠతో నిలబడి రాముడు గెలుస్తాడా అని అనుమానం పొందారు. అంటే ఇంత ఆదిత్య హృదయాన్ని చదివి రథం మీద కూర్చున్నా రావణుణ్ణి నిగ్రహించడం అంత తేలిగ్గా ఏమైపోలేదు. తతో రాక్షస సైన్యంచ హరీణంచ మహద్దలం ప్రగృహీత ప్రహరణం నిశ్చేష్టం సమతిష్ఠత. రాముడు వేస్తున్న బాణాలు, రావణుడు వేస్తున్న బాణాలు, వాళ్ళిద్దరూ తిప్పుకుంటున్న రథాలు, ఒకరినొకరు ఢీకుంటున్న తీరు, గుర్రాలు గుర్రాలతో, రథాలు రథాలతో, పతాకాలు పతాకాలతో గుద్దుకుంటూ నెత్తురోడిపోతున్న శరీరాలతో వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధాన్ని చూస్తూ ఆశ్చర్యచకితులై రాక్షసులు వానరులు కూడా యుద్ధాన్ని మానేసి నిలబడిపోయారు. ఈ యుద్ధం గురించి వర్ణించి వర్ణించి మహర్షి అన్నారు, రామరావణ యుద్ధాన్ని వర్ణించడానికి ఉపమానము లేదు అన్నారు. రామరావణ యుద్ధానికి పోలిక రామరావణ యుద్ధమే, ఇంకోటి లేదు. అంటే అప్పటి వరకు సృష్టిలో ఇటువంటి యుద్ధం లేదు. మహాక్రుద్ధుడైనటువంటి రామచంద్రమూర్తి అహోరాత్రములు నిలబడి యుద్ధం చేస్తున్నారు. ఎంతకాలం ఈ యుద్ధం? ఇక రావణుడు తెగటార్చబడడా అని కోపగించిన వారై బాణ పరంపర చేత శిరస్సుల్ని కొట్టేశారు రావణుడివి. ఒక్కొక్క తల తెగి కింద పడిపోతుంది. ఎంత వేగంగా తలలు కింద పడిపోతున్నాయో అంత వేగంగా మళ్ళీ తలలు పుట్టేస్తున్నాయి. రావణస్య శిరోచ్ఛిందత్ శ్రీమజ్వలిత కుండలం తచ్చిర పతితం భూమౌ దృష్టం లోకైస్త్రిభిస్తదా తస్యైవ సదృశం చాన్యత్ రావణస్యోత్తితం శిరః ప్రక్షిప్రం క్షిప్రహస్తేన రామేణ క్షిప్రకారిణ ద్వితీయం రావణ శిరః ఛిన్నం సంయతి సాయకైః ఛిన్నమాత్రం తు తచ్చీర్షం పునరన్యత్ స్మదృశ్యతే తదప్యసని సంకాశైః ఛిన్నం రామేణ సాయకైః ఏవమేకశతం ఛిన్నం శిరసాం తుల్యవర్చసాం.
రామచంద్రమూర్తి బాణం తీసి ఒక తలని కొడితే ఆ తల తెగిలా కింద పడగానే మళ్ళీ తల వచ్చేస్తోంది. రెండో తలని కొడితే తెగి పడగానే తల వచ్చేస్తోంది. 100 మార్లు తలలు తెగి కింద పడిపోయి, ఎన్ని 100 మార్లు తెగి పడిపోయాయో అన్ని 100 మార్లు మళ్ళీ ఆ తలలు లేచి శరీరానికి అంటుకున్నాయి. ఆశ్చర్యపోయినటువంటి రామచంద్రమూర్తి మరింతగా ఖేదాన్ని పొందారు. ఏమిటిది, తలలే తించేసినా మళ్ళీ పుట్టేస్తున్నాయి. నేను ఏ బాణంతో వాలిని కొట్టానో ఆ బాణాన్ని ప్రయోగించినా రావణుడు చావలేదు. ఏ బాణంతో 7 సాలవృక్షములను కొట్టానో ఆ బాణం ప్రయోగించినా రావణుడు చావలేదు. ఏ బాణంతో 14,000 మంది కరదూషణాదుల్ని కొట్టానో ఆ బాణంతో కొట్టినా రావణుడు చావలేదు. ఎన్ని అస్త్రములున్నాయో అన్నిటిని ప్రయోగించినా రావణుడు మరణించలేదు. ఎన్ని నారాచమానములను ప్రయోగించినా రావణుడు నిహతుడు కాలేదు. అసలు ఈ రావణుడు ఎలా నిహతుడవుతాడు అని ఇంతటి రామచంద్రమూర్తి ఖేదాన్ని పొందారు. అప్పుడు ఇంద్రుని యొక్క సారథి అయిన మాతలి వెనక్కి తిరిగి రాముణ్ణి చూసి అన్నారు, అద సంస్మారయామాస రాఘవం మాతలిస్తదా అజానన్నివ కిం వీర తమ్మేనం అనువర్తసే విసృజాస్మై వధాయత్వం అస్త్రం పైతామహం ప్రభో వినాశకాల కదితో యస్సురై సోద్యవర్తతే. కనపడుతున్న నిమిత్తములను బట్టి, రావణుడు పొందుతున్న నీరసాన్ని బట్టి, రావణుడికి అస్త్రములు జ్ఞాపకం రావట్లేదు అన్న స్థితిని బట్టి వినాశకాలము దాపురించింది రావణుడికి. ఇప్పుడే రామా, దివ్యమైన అస్త్రాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నావు. ఇన్ని 1000 బాణములు నీ మీద పడ్డంలో, నువ్వు బాణములను ప్రయోగించడంలో నీకు జ్ఞాపకం రాలేదు. నీ దగ్గర పైతామహాస్త్రం ఉంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించు. యం తస్మై ప్రథమం ప్రాదాత్ అగస్త్యో భగవాన్ ఋషి బ్రహ్మదత్తం మహాబాణం అమోఘం యుధివీర్యవాన్. ఆ బాణాన్ని నీకు అగస్త్య మహర్షి ఉపదేశం చేశారు. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆ బాణాన్ని నిర్మాణం చేశాడు. నిర్మాణం చేయడం అంటే ఆ మంత్రాన్ని చతుర్ముఖ బ్రహ్మగారే సంకల్పం చేశారు. ఆ మంత్రాన్ని అభిమంత్రిస్తే బాణం మీద బ్రహ్మణా నిర్మితం పూర్వం ఇంద్రార్థం అమితౌజస దత్తం సురపతే పూర్వం త్రిలోక జయకాంక్షిణ. 3 లోకములను ఇంద్రుడు జయించాలన్న కాంక్షతో ఆ బ్రహ్మగారు ఆ అస్త్రాన్ని నిర్మాణం చేసి దేవేంద్రుడికి ఉపదేశం చేశారు. ఆ తరువాతి కాలంలో దాన్ని అగస్త్య మహర్షి పొందారు. అగస్త్య మహర్షి పొందడానికి కారణం అది రాముడికి అందాలని. కాబట్టి దాన్ని నీకు అగస్త్య మహర్షి ఇచ్చారు. ఆ బ్రహ్మాస్త్రం నువ్వు గుర్తు చేసుకోలేదు రామా. నువ్వు ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యాలి. యస్య వాజేషు పవనః ఫలే పావన భాస్కరౌ శరీరమాకాశమయం గౌరవే మేరుమందరౌ జజ్వల్యమానం వపుషా సుపుంఖం హేమభూషితం తేజసా సర్వభూతానాం కృతం భాస్కరవచ్చసం సధూవమివ కాలాగ్నిం దీప్తం అసీవిషం యథా పరనాగాశ్వబృందానాం భేదనం క్షిప్రకారిణం ద్వారాణాం పరిఘాణాంచ గిరీణామపి భేదనం నానారుజిరసిక్తాంగం మేధోదిగ్ధం సుదారుణం వజ్రసారం మహానాదం నానా సమితిదారణం సర్వవిత్రాసనం భీమం శ్వసంతమివ పన్నగం. దాని బరువులో మేరు పర్వతం, మందర పర్వతం ఎంత బరువు ఉంటాయో అంత బరువుని పొందుతుంది. ఆ మంత్రాన్ని అభిమంత్రించగానే బాణం దాని రెక్కలలోకి వాయుదేవుడు ప్రవేశిస్తాడు. దాని ములికిలోకి అగ్ని సూర్యుడు ప్రవేశిస్తారు. ఆ బాణం విడిచిపెట్టగానే అభిమంత్రించేది వాయువేగంతో వెడుతుంది. అది పెద్ద పెద్ద పర్వతములను కూడా చూర్ణం చేసేస్తుంది. అది కొవ్వు చేత పూత పూయబడి ఉంటుంది. అది అపారమైనటువంటి తేజస్సుతో ఉంటుంది. మహాసర్పం ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుంది. ఎవరి మీద ప్రయోగించారో ఆ పురద్వారములను, తోరణములను, పర్వత శిఖరములను, ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా గడగడ ఆడిస్తుంది. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం ప్రారంభం చేస్తే చాలు సముద్రం కలత చెందుతుంది. భూమి అంతా కూడా కదులుతుంది. పర్వతములు క్షోభిస్తాయి. అంత భయంకరమైనటువంటి అస్త్రము రామాది. అటువంటి అస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఎంతకాలంగానో ఆహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి కాకులకు, గ్రద్దలకు, రాబందులకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. అంటే
ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత అంతమంది నిహతులైపోతారు. అటువంటి అస్త్రం నీ దగ్గరుంది కాబట్టి వానరులకు ఆనందమును కలిగించేది, ఇక్ష్వాకు వంశానికి కలిగినటువంటి భయాన్ని పోగొట్టేదైనటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని నువ్వు అభిమంత్రించు అన్నారు. అనేటప్పటికీ వెంటనే రామచంద్రమూర్తికి బ్రహ్మాస్త్రం జ్ఞాపకానికి వచ్చింది. ఒక్కసారి సావధాన చిత్తుడై బాగా నిర్మలమైన బుద్ధిని కల్పించుకుని ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని బాగా జ్ఞాపకానికి తెచ్చుకుని నిరిసిపోతున్నటువంటి బాణాన్ని ఒకదాన్ని తన అక్షయబాణ తూణీరంలోంచి తీసి దాని మీదకి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి మెరిసిపోతున్నటువంటి తన యొక్క ఆ ఇంద్ర చాపంలోకి ఆ వింటినారికి తొడిగి ఆకర్ణాంతము లాగి ఆ బాణాన్ని ఒక్కసారి విడిచిపెట్టారు. ఆ ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం అపారమైన తేజస్సు విరజిమ్ముతూ బయలుదేరి ముందుకు ప్రయాణం చేసింది. సవిసృష్టో మహావేగ శరీరం తకరశర బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మనః రుజిరాక్త సవేగేన జీవితం తకరశర రావణస్య హరన్ ప్రాణాన్ వివేశ ధరణీతలం సశరో రావణం హత్వా రుజిరాద్రీకృతఛవిః కృతకర్మా నిభృతవత్ స్వతూనీం పునరాగమత్. అప్పుడు ఆ విడిచిపెట్టబడినటువంటి బ్రహ్మాస్త్రం ఉత్తర క్షణంలో ఆ రావణాసురుని యొక్క వక్షస్థలంలోకి దూరి అది ఆ కింద ఉన్నటువంటి భూమిలోకి ప్రవేశించి నెత్తుటితో కూడినదై భూమిలోకి వెళ్ళి బాగా గుచ్చుకుని పైకి లేచి మళ్ళీ వచ్చి రామచంద్రమూర్తి యొక్క అక్షయబాణ తూణీరంలోకి ప్రవేశించింది. అంతే, చేత పట్టుకున్నటువంటి ధనస్సుని విడిచిపెట్టేసిన వాడై గుండెలలోంచి నెత్తురు కారిపోతుండగా ఒక్కసారి 10 తలలతో కూడినటువంటి రావణుడు రథం మించి డుళ్ళి నెత్తుటితో కింద యుద్ధభూమిలో పడిపోయాడు. అంతే, పడిపోగానే ఒక్కసారి పైన ఉన్నటువంటి దేవతలు, మహర్షులు, యుద్ధభూమిలో ఉన్నటువంటి వానరులు అందరూ కూడా సంతోషంతో భేరీలు, ఢంకాలు అన్నింటినీ మోగించారు. తతో వినేదు సంహృష్ట వానరాజితకాశినః వదంతో రాఘవ జయం రావణస్య చ తద్వధం. మహానుభావుడు అంత కష్టపడి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణాసురుణ్ణి వధించి మానవ జాతికి కీర్తి తెస్తే లోకంలో ఎక్కడ చూసినా జయ జయధ్వానాలే, ఎక్కడ చూసినా భేరీల యొక్క నాదాలే. ఆకాశంలోంచి పుష్ప వృష్టి కురిసింది ఆయన మీద. జై అనండి, జై జై. ఆ విధంగా రావణ వధ జరిగిపోయింది. అందరూ, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. ఒక్కసారి అకస్మాత్తుగా ఆకాశంలోంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆ పుష్పవృష్టిలో రామచంద్రమూర్తి పూర్తిగా తడిసిపోయారు. అందరూ వచ్చి ఎంతో సంతోషంతో వానరులు కిలకిలధ్వనులు చేశారు. అకస్మాత్తుగా తమ ప్రభు రథంలోంచి డుళ్ళి కింద పడగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా భయపడిపోయిన వారై తలో దిక్కుకి పారిపోయారు. ఎవ్వరినీ విడిచిపెట్టకుండా వానరులు వెంటపడి రాక్షసులందరినీ సంహరించారు. అక్కడితో సాధు సాధితివాగ్ర్యా దేవతానాం మహాత్మనాం. సాధు సాధు భళి భళి అంటూ దేవతలందరూ కూడా పొంగిపోయారు. ఎక్కడ చూసినా రామో రామో రామః, ఆహా ఏమి రాముడు ఏమి రాముడు. 10 తలలు 20 చేతులున్న రావణాసురుణ్ణి అహోరాత్రములు యుద్ధం చేసి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది అన్ని వేల బాణములతో కొట్టిన నిగ్రహించుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణుణ్ణి సంహరించిన మహానుభావుడు మొనగాడంటే రామచంద్రమూర్తి. ఒక్కనాడు ధర్మం తప్పకుండా ఇంత గొప్ప యుద్ధం చేసి ఆ విజయాన్ని సాధించినటువంటి రామచంద్రమూర్తి యొక్క జయమే జయము అని నరలోకంలో కాదుట, దేవతాలోకాల్లో, అన్ని లోకాల్లో ఈ విజయోత్సవ వేడుకలు చేసుకున్నారు. ఎంత పొంగిపోయారో. ఎవరి నోట విన్నా రామకథే, ఎవరి నోట విన్నా రావణవధే, ఎవరి నోట విన్నా రామ పరాక్రమమే, ఎవరి నోట విన్నా రామ జయమే. కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. పరమ సంతోషం. లంకాపట్టణం అంతా కూడా నిశ్శేషంగా రాక్షసులు లేకుండా నిర్మూలింపబడింది. లోకమంతా శాంతి పొందింది. ఇంతకాలం ఎవడు ధర్మానికి హాని కల్పించాడో వాడు నశించిపోయాడు.
ఎవడు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠం దగ్గర ద్వారపాలకులుగా ఉండగలిగిన వాడో, ఎవడు నీచయోనిలోకి ప్రవేశించాడో వాడు శాప విమోచనమై మళ్ళీ జయ విజయులుగా బతకగలిగినటువంటి అదృష్టాన్ని పొందాడు. ఏ నరులు కీర్తి లేక ఆ నరులంతటి వారు అనిపించుకున్నారో అటువంటి నరులు రావణాసురుణ్ణి కూడా నిగ్రహించగలిగినంతటి ధర్మం పాటించగలిగినటువంటి శక్తి, రావణాసురుణ్ణి నిర్జించగలిగిన శక్తి నరుడికే ఉందని నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పిన రామచంద్రమూర్తి నరుడిగా పుట్టినందుకు నరులు పండగే చేసుకున్నారు, సంతోషపడిపోయారు. అందుకే నరుడిగా పుట్టినవాడు రామకథ వినకపోతే, రాముని యొక్క పట్టాభిషేకంలో పాల్గొనకపోతే, రామచంద్రమూర్తికి జయ జయధ్వానం చేయకపోతే, రాముణ్ణి పూజించకపోతే, శ్రీరామ వ్రాయకపోతే, శ్రీరామ చుట్టకపోతే, రామాలయాన్ని దర్శించకపోతే వాడు కృతజ్ఞుడై ఉంటాడు. కాబట్టి అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి రావణ వధ చేశారు. ఇక రేపు కించిత్ మనసుకి కాస్త కష్టం అనిపించేటటువంటి ఘట్టం ఒక్కటే ఉంటుంది, సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం. ఇంకా తర్వాత మనందరం పట్టాభిషేకం దిశగా ప్రయాణం చేస్తాం. అటు రామకథ పట్టాభిషేకం వైపుకి వెడుతుంది, పైన కూడా పట్టాభిషేకం వైపుకి ప్రారంభమైపోతుంది. అప్పుడే ఋత్విక్కులలో బ్రహ్మస్థానంలో కూర్చోవలసినటువంటి వారు వచ్చేశారు. ఒక్కొక్క ఋత్విక్కు బయలుదేరి వచ్చేస్తున్నారు. రేపటికి ఈ వేదిక యొక్క స్వరూపం కూడా మారిపోతుంది. ఇక భారద్వాజ మహర్షి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు రామచంద్రమూర్తి. ఎల్లుండి మనందరం సంతోషంగా పొద్దున్నే రామనామ క్షేత్రం నుంచి ఖచ్చితంగా 6 గంటలకి బయలుదేరిపోతాం. 6 అయ్యేటప్పటికి బయలుదేరతాం అంటే ఏదో గుంపులుగా వెళ్ళకూడదు. ఊరేగింపులో వెళ్ళేటప్పుడు నిజంగా పట్టాభిషేకానికి వెళ్ళే ఊరేగింపు ఎలా ఉంటుందో అంత అందంగా వెళ్ళాలి. అటువంటి పట్టాభిషేకపు ఊరిరిగింపులో పాల్గొనడం మన జీవితంలో మహద్భాగ్యం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఉత్తినే అంటున్నాను ఈ మాట అనుకోక, అనవసరంగా నేను ఏ మాట చెప్పను. అత్యద్భుతంగా ఉంటుంది. రామచంద్రమూర్తి రాజారాముడై పట్టాభిషేకానికి వెడుతుంటే ఆ రోడ్లు ఊడుస్తారు. ఎందుకో తెలుసా అండి? స్కాంద పురాణాంతర్గతంగా ప్రత్యేకంగా ఆ బ్రహ్మోత్తర ఖండము అని చెప్పి ఒక ఖండం, ఆ బ్రహ్మోత్తర ఖండంలో ఒక విషయం చెప్తారు. వెంకటాచల క్షేత్రంలో ఇంకా పొద్దున్న తుడవనప్పుడు ఒక పక్షి ఒకనకొకప్పుడు బలమైన పక్షి తరువుకొచ్చిందని లోపలికి వెళ్ళి ఆ చిన్ని పక్షి ఎగిరింది. ఎగిరినప్పుడు దాని రెక్కల యొక్క చప్పుడికి, ఆ రెక్కల యొక్క గాలికి వెంకటాచల క్షేత్రంలో ఉన్న కొన్ని ధూళికణాలు పక్కకి తుడవబడ్డాయి. అలా తుడిచినందుకు కాను తన రెక్కలతో ఆ పక్షికి ఉత్తర జన్మలలో చక్రవర్తిత్వాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు. అన్నిటికన్నా గొప్ప సేవలుగా రెండిటినే చెప్తారు పెద్దలు. ఒకటి భోజనం చేసినటువంటి విస్తరి తీయడం. అందుకే రామకృష్ణ పరమహంస అందరూ భోజనం చేసిన తర్వాత చేత్తో విస్తళ్ళు తీస్తే ఒప్పుకునేవారు కాదు. తన గడ్డంతో తుడిచేవారు. ఎంగిళ్ళైన నా చేత్తో తుడవను, మా అమ్మ ఇన్ని ముఖాలతో తింది ఇక్కడ, మా అమ్మ తినగా మిగిలినటువంటి ఎంగిలి నా చేత్తో తుడవనా, నా గడ్డంతో తుడుస్తాను మెత్తగా ఉంటుందని గడ్డంతో తుడిచేవారు ఆయన. అందున మహాత్ములైనటువంటి వారు భోజనం చేసిన తరువాత మిగిలినటువంటి పాత్ర, వారు ఉత్తరాపోసనం పట్టగా మిగిలినటువంటి పాత్ర తీయడం చాలా చాలా గొప్ప సేవ. అందుకే అది దొరకదు. ఎందుకు దొరకదో తెలుసా అండి? ఒక్కటే కారణం, మీరు ఆయన అస్తమానం భోజనానికి ఎక్కడికి రాడు కాబట్టి ఆయన యొక్క పాత్ర, ఆయన భోజనం చేసినటువంటి శేషం, ఆ పాత్ర మీకు ఎత్తే అవకాశం ఉండదు. అది ఎవరికి దొరుకుతుందంటే ఒక్క ఇద్దరికే దొరుకుతుంది. ఒకటి భార్య, 2 బిడ్డలు. బిడ్డలలోకి శిష్యులు వస్తారు. శిష్యులకి బిడ్డలకి అభేదం. గురువు గారి విస్తరి తీసేటటువంటి మహద్భాగ్యాన్ని ఎవరు పొందుతారంటే గురువు గారితో ఉండి సేవ చేస్తున్న శిష్యుడికి ఒక్కడికే అధికారం లభిస్తుంది తప్ప ఇతరులకు అది తీద్దామన్నా కుదరదు. దానివల్ల ఎంత మహద్భాగ్యాన్ని పొందుతారో, ఈశ్వరుడు వేసేటటువంటి పుణ్యం ఏమిటో లెక్క కట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. 2వ మహోత్కృష్టమైన కార్యం, ఈశ్వరుడి ఊరిరింపు వెడుతున్నప్పుడు ఈశ్వరుడు వస్తున్నాడు కాబట్టి తుడవడం. ఆ తుడవడానికి నేను గొప్ప చేసి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నాకు కాకినాడ ఒక కన్ను అయితే గుంటూరు ఒక కన్ను. నేను ఎప్పుడూ అలా తక్కువ చేయను. కాకినాడ పట్టణంలో ఊరిరిగింపు ఇంకొక నెలలో బయలుదేరుతుంది అంటే
ఈ ముందు రోడ్డు ఊడుస్తాము అన్న దానికోసం పెద్ద పెద్ద రికమెండేషన్లు ఉంటాయి. ఇంకా మేము దేవీ నవరాత్రులు ఎప్పుడు ఆశ్వీజ మాసంలో జరుగుతాయి. ఆశ్వీజ మాసంలో జరిగేటటువంటి దేవీ నవరాత్రుల్లో కొన్ని సేవల కోసం అక్కడ కాకినాడలో లేరని గోపాలకృష్ణ గారికి అప్పుడే ఫోన్లు వచ్చేస్తున్నాయి. అయ్యా మీరు ఫోన్ చేసి మేనేజర్ గారికి చెప్పి మా పేరు రాయించరా అండి, మళ్ళీ మాకు దొరుకుతుందో దొరకదో అవకాశం, మాకు ఆ సేవకి మా పేరు రాయించేయండి అని. అక్కడ ఎన్ఎఫ్సిఎల్లో జనరల్ మేనేజర్ పర్సనల్ ఆయన తుడుస్తారు రోడ్లు. ఒక కళాశాలకి ప్రిన్సిపాల్ కాదగినటువంటి వ్యక్తి, ఒక మహాతల్లి మహాభక్తురాలు, ఆవిడ తుడుస్తారు రోడ్డు. అంత పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కోరి ఎంతో బతిమాలతాం. అమ్మా మీరు కిందటి సారి చేశారు కదమ్మా, ఈసారి వీళ్ళకి ఇద్దామమ్మా అని చెప్పి ఇస్తుంటాం. అంత పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళు స్వామి ఊరిరిగింపు అయ్యేంత వరకు ముందు నిలబడి రోడ్లు తుడుస్తారు. నాకు మీరు ఒక్క విషయాన్ని మన్నించవలసి ఉంటుంది. నాకు మీ ఎవ్వరూ ప్రత్యక్షంగా పరిచయం కారు కాబట్టి నేను మిమ్మల్ని అలా అడగచ్చో అడగకూడదో, నేను అడిగితే మీరు ఏమనుకుంటారో అని నేను మిమ్మల్ని అడగలేదు. అందుకే ఆ సేవని కూడా నేను కాకినాడ పట్టణం నుంచి వచ్చే వాళ్ళకి తెలుసు కాబట్టి దాని వైభవం వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైనా ముందుకొస్తే మాత్రం ఉత్సవం ఇక్కడ జరుగుతోంది కాబట్టి ఆ సేవ మీకే ఇచ్చేస్తాం. కానీ ఏదో చేస్తున్నామని కాదు, అంత భక్తితో చేస్తామని వస్తేనే ఇస్తాను. లేకపోతే మాత్రం అది చేసుకుని తరించిపోతామని, అది మాకు ఇస్తారా అని అడిగి వస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను. అలా చేసుకుంటాము అని ముందుకొస్తే చీపురు పట్టుకుని రోడ్డు తుడవాలి. ఎప్పుడు ఊరిరిగింపు వెళ్ళినా ఒకసారి చీపురు తీసుకుని నేను కూడా కొంత దూరం తుడుస్తుంటాను. ఈసారి కూడా తుడుస్తాను, ఎప్పుడు తుడుస్తాను నేను. ఎందుకంటే అంత గొప్ప సేవ ఆ సేవ. అలా ఈశ్వరుడికి సేవ చేస్తూ ముందు తుడుస్తారు రోడ్డుని. వెనక వెళ్ళేటప్పుడు ఊరి పెద్దలు నడుస్తారు. ఊరి పెద్దల వెనక మంగళ వాయిద్యాలు పెడతాయి. ఊరి పెద్దల కన్నా మంగళ వాయిద్యాల కన్నా మధ్యలో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు గొడుగు కింద పెడతారు. ఆ వెనక భారతీ తీర్థస్వామి వారు పెడతారు. ఆ వెనక వేద పండితులు స్వస్తివాచకం చెప్తూ వెడుతూ ఉంటారు. ఆ వెనక కన్యపిల్లలు చేతిలో పిండి వంటలు పట్టుకుని వెడుతూ ఉంటారు. ఇది 6 గంటలకి ఊరిరిగింపు బయలుదేరుతుంది అంటే 5 గంటలకు ఆ రోజున మీరు ఉండవలసి ఉంటుంది. అలా ఉన్న వాళ్ళనే ఊరిరిగింపులో నిలబెట్టడం కుదురుతుంది. అది 10 మంది కానివ్వండి, 15 మంది కానివ్వండి, దాని ప్రయోజనం సామాన్యమైందని మీరు అనుకోకండి. కన్యపిల్ల ఆ మధుర పదార్థాన్ని చేతిలో పళ్ళెల్లో పట్టుకుని ఊరేగింపులో వెడితే ఈశ్వరుడు నొసటన వ్రాయబడినటువంటి చెడ్డ వ్రాత కూడా తీసేస్తాడు. అంత గొప్పది కన్యపిల్ల మధుర పదార్థం పట్టుకుని వెళ్ళడం. కాబట్టి కన్యపిల్లలకి మధుర పదార్థాలు ఇస్తారు. ఎవరు ముందొచ్చి నించుంటారో వాళ్ళని ఫామ్ చేస్తారు, లైన్ ఫామ్ చేసి దానికి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు చెప్పిన మాట మీరు వినవలసి ఉంటుంది. నిలబెట్టి మధుర పదార్థాలు ఇస్తారు. చక్కగా సంప్రదాయ దుస్తుల్లో రావాలి. అంటే ఏదో లంగా పవిట జాకెట్టు కట్టుకుని రావలసి ఉంటుంది తప్ప ఏవో ఇతరమైన, నాకు ఆ పేర్లు సరిగ్గా లేవు, కానీ అలాంటివి వేసుకుని రాకూడదు. సంప్రదాయ దుస్తుల్లో రావాలి. వస్తే చక్కగా మధుర పదార్థాలు ఇస్తారు, అవి పట్టుకుని వెళ్ళచ్చు. ఆ వెనక సువాసినిత్వానికి సిద్ధి, సువాసినిగా ఉన్న వాళ్ళకి ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి పట్టాభిషేకానికి వెడుతుంటే పరిమళ ద్రవ్యాల్ని ఒక్క సువాసిని మాత్రమే చల్లాలి. అలా చల్లుతుంటేట రాముడి పక్కన కూర్చున్న సీతమ్మ పరాశక్తి ఆవిడ చూసి అంటుందిట, నా ముందు నడుస్తూ మేము వస్తున్నామని నా స్వామికి దుర్వాసన తగలకూడదని పరిమళ ద్రవ్యాన్ని జల్లుతోంది సువాసిని. ఎప్పటికీ ఈమె ఇలాగే సువాసినిత్వంతో, పసుపు కుంకాలతో, పిల్లపాపలతో, భోగభాగ్యాలతో ఉండాలని సీతమ్మ అనుగ్రహిస్తుంది. మీరు పాత్ర తెచ్చుకుంటే చాలు, పరిమళ జలాలన్నిటినీ కూడా కార్యకర్తలే పోస్తారు. మనం అందరం రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటాం. పురుషులేం చేస్తాం? మేమందరం రామచంద్రమూర్తి వెనకాతల బయలుదేరుతాం. మేమందరం రామనామం చెప్తూ నడుస్తాం. మేమందరం కోసల దేశ వాసులం కాబట్టి మేమందరం అలా బయలుదేరుతాం. అప్పుడు ఇది గుంటూరు కాదు, అయోధ్య. మనందరం అయోధ్యావాసులం. ఇలా ముందు కన్యపిల్లల వెనక రామచంద్రమూర్తి రథం. రామచంద్రమూర్తి రథం వెనక కొంతమంది కన్యపిల్లల వెనక కొంతమంది సువాసినులు ఉంటారు. సువాసినులకి మధ్యలో రథం పెడతారు. ఈ సువాసినులు కొంతమంది పరిమళ ద్రవ్యాలు చల్లుతారు, కొంతమంది కన్యపిల్లలు, కొంతమంది సువాసినులు పేలాలు చల్లుతారు. ఇవి రోడ్డు మధ్యలో ఎక్కడో మధ్యలో వచ్చి చేరితే ఇవ్వరు.
ఒక్క ప్రధానంగా ప్రారంభమయ్యే స్థానంలో మాత్రమే ఇస్తారు. అవి ఆ పేలాలు మీకు మీ దగ్గర ఉన్న పాత్రలో పోస్తారు. అలా పేలాల్ని చల్లుతూ సువాసిని నడిస్తే సమస్త దేవతల్ని రండి పట్టాభిషేకానికని పిలిచినట్టు. పిలుపుకి ఎవరిని పంపిస్తారండి? విడిదిలో దిగారనుకోండి, అమ్మ భోజనానికి రండి ఎవరిని పంపిస్తారు? జ్యోతులు తీసుకురావాలనుకోండి, ఎవరు తీసుకొస్తారు? పెళ్లిలో తలంబ్రాల బియ్యం పువ్వులు తేవాలనుకోండి, ఎవరు తీసుకొస్తారు? ఒక్క సువాసినిలే తీసుకొస్తారు. ఆ రోజు రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి దేవతల్ని రండి రండి అని పిలిచే అధికారం ఎవరిదో తెలుసా? ఒక్క సువాసినిది. అది వాళ్ళ అదృష్టం. అందుకే సువాసిని అర్చన ప్రీత, అమ్మవారంతా పొంగిపోతుందిటే. కాబట్టి మీకు పేలాలు ఇస్తారు. ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది ఉండనివ్వండి, పదార్థానికి లోటు ఉండదు. మీరు రావడమే తర్వాయి 5 గంటలకు వచ్చేస్తే బయలుదేరేది రామనామ క్షేత్రంలో. ఏ వరుస క్రమంలో నిలబెట్టాలో అలా అక్కడ కార్యకర్తలుండి మిమ్మల్ని బహుజాగ్రత్తగా వాళ్ళు నిలబెట్టేస్తారు. అంతే. దాన్ని ఈ ఊరిరిగింపుని నిర్వహించడంలో గొప్ప సిద్ధహస్తులు ఒకడు ఉన్నాడు మాకు కాకినాడలో. ఆయన ప్రత్యేకం బయలుదేరి వస్తున్నాడు. ఆయన ఒక పెద్ద పతాకాన్ని మోటార్ సైకిల్కి పెట్టుకుని దానికి అంచెలంచెల మీద కార్యకర్తలు ఈలలు పట్టుకుని ఉంటారు. ఆయన మొదట నిలబడి ఈల వేస్తాడు. ఆ ఈలని బట్టి ఈలలు వేస్తారు. అంటే అంత కదులుతుంది. 1 గంట సేపు మధ్య రథంతో రామనామంతో ఈ ఊరిరిగింపు అంతా తిరుగుతుంది. తిరిగి ఆలయ ప్రవేశం చేస్తుంది. ఆ ద్వారంలోంచి లోపలికి వస్తాం. వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి అభిషేకం జరుగుతుంది. అద్భుతంగా మంత్రభాగాన్ని ఋత్విక్కులు చదువుతారు. అదంతా లైవ్ టెలికాస్ట్ చేస్తారు స్క్రీన్స్ మీదకి. మీ అందరూ చక్కగా కూర్చునుంటే అపురూపమైనటువంటి దృశ్యం. లోపల మూల విరాట్కి హనుమకి ఏకకాలంలో అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేక ద్రవ్యాల్ని మీ శిరస్సున ప్రోక్షణ చేస్తారు. ఇక్కడ హోమం జరిగేది, ఒక పెద్ద యజ్ఞ వేది తయారైపోయింది. దాని మీద దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తారు. ఆ మంత్రభాగం, ఆ పిలవడం, ఆ హవిస్సులు ఇవ్వడం, మంటపాల్లో అనేక నదీ జలాలు, సముద్ర జలాలు పెడతారు. అవన్నీ అభిషేకానికి పెడతాయి. 1 గంట సేపు గంధర్వగానం జరుగుతుంది. రామచంద్రమూర్తి మీద కీర్తనలతో కచేరీ జరుగుతుంది లోపల. ఆ కచేరీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజన విరామ సమయం ఇస్తారు. మళ్ళీ సాయంకాలం 6 గంటలకే సభ ప్రారంభం అయిపోతుంది. అప్పుడు మీరు ఈ వేదిక ఇప్పుడు ఎలా చూస్తున్నారో అలా ఉండదు. ఇదంతా రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి యోగ్యమైనటువంటి దర్బార్ హాల్ ఎలా ఉంటుందో అలా తయారైపోతుంది. పుష్పాలంకృతమై ఉంటుంది. ఎంతమంది కళాకారులు, ఎంతమంది ఋత్విక్కులు, ఎంతమంది వేద పండితులు, ఇంతమంది వస్తారు. అప్పుడు పట్టాభిషేకానికి వచ్చి కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి పాదాల దగ్గర కూర్చుని పట్టాభిషేక సర్గ చెప్తాం. చెప్పినప్పుడు స్వామికి అలంకారం అయ్యేటటువంటి కిరీటాల్ని పెడతారు. శ్రీరామ నవమి నాడు ఎదురుగుండా కిరీటం లేకపోయినా రామచంద్రమూర్తికి ధరింపచేసే కిరీటం ఉంది అనుకుని పట్టాభిషేకంలో మకుటధారణ సర్గ అంటారు. ఆ సర్గని పారాయణ చేస్తారు. చెయ్యాలి. ఈ సంవత్సరం మేము చేసాం అయ్యప్ప స్వామి గుళ్ళో. ఎక్కడ పట్టాభిషేకం చేసినా అక్షత వేస్తారు తప్ప నిజంగా కిరీటాలు తీసుకొచ్చి ఎవరు పెట్టరు. ఎందుకంటే స్వర్ణ కిరీటాలు చేయించడం అంతే అంత మాటలు కాదు. మహానుభావుడు ఈశ్వరుడు ఆయనకి ఇచ్చిన వైభవాన్ని సార్థకం చేసుకున్నారు. 3 బంగారు కిరీటములు చేయించారు. ఆ కిరీటములు ఇక్కడ వేదిక మీద పెట్టి వాటికి ప్రోక్షణ జరిగిన తరువాత అప్పుడు పట్టాభిషేక సర్గ చెప్తాను. చెప్పినప్పుడే ఫలశ్రుతి చెప్తాం. పట్టాభిషేకం అక్కడ ఎలా జరిగిందోతో సభ ప్రారంభం అవుతుంది. ప్రారంభమై చక్కగాను ఆ రామచంద్రమూర్తి పట్టాభిషేకం శ్రీరామాయణం విన్నందుకు మీరు పొందుతున్నటువంటి అనుగ్రహం, ఆ ఫలశ్రుతి చెప్తాం. అప్పుడే దేవతలందరూ వచ్చి ఆకాశంలో నిలబడతారు. అప్పుడు రామచంద్రమూర్తికి రాజలాంఛనాలు ఇస్తారు. చేత్తో పట్టుకోమని రాజదండం, వేసుకోవడానికి పాదుకలు, కింద పెట్టడానికి పాదపీఠం, అలాగే ఆయనకి కిరీట ధారణం చేయిస్తారు. సింహాసనం మీద కూర్చోబెడతారు. ఆ నదీ జలాల్ని ప్రోక్షణ చేస్తారు. ఇన్ని జరుగుతాయి ఆయనకి. ఆ రోజున రామచంద్రమూర్తికి వైఢూర్యములతో కూడినటువంటి వజ్రాలతో కూడిన పతకం, లక్ష్మణస్వామికి కెంపులతో కూడిన పతకం, సీతమ్మ తల్లికి పచ్చల పతకం, స్వామి హనుమకి ముత్యాలహారం, ఇవన్నీ కూడా చేయించి సమర్పణం చేస్తున్నారు. ఆ రోజు నిజంగా రామచంద్రమూర్తికి ఎలా చేశారో అలా ఇవన్నీ సమర్పణం చేస్తారు. చేసిన తరువాత స్వామికి దర్బార్లో నిజంగా ఎలా జరుగుతుందో, ఏదో గజాన్నారో హయామి అంటారు, అక్షతలు వేస్తారు, అలా కాదు.
ఇంత పెద్ద వెండి ఏనుగుని తీసుకొచ్చి స్వామి దగ్గర పెడతారు. అది ఇంతకు ముందు వాడబడిన ఏనుగు కాదు, కొత్త ఏనుగు. ఆ ఏనుగుని అక్కడ పెట్టి కూర్చోబెడతారు. ఇక్కడ ఒక ఊయల తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ ఊయల పెడతారు. పెట్టి స్వామికి చక్కగా దర్పణం దర్శయామి అంటే ఆ మంత్రంతో ఆయనకి అర్థం చూపిస్తారు. నృత్యం దర్శయామి అంటే నిజంగా డాన్స్ చేసి చూపిస్తారు. వాద్యంఘోషయామి వీణ వాయించి చూపిస్తారు. అలాగే స్వామికి గీతం శ్రావయామి మంచి కీర్తనలు 2 పాడి వినిపిస్తారు. ఇలా దర్బార్ జరుగుతుంది. ఆ రోజున రామపట్టాభిషేకంలో మనందరం అయోధ్యావాసులం. అపురూపంగా దొరుకుతుంది ఇలాంటి అవకాశం. అసాధారణము అని చెప్తారు. ఎందుకంటే నరుడి కథ రామకథ, సత్యమైన కథ. పట్టాభిషేకంలో ఇన్ని సంబారాలతో పట్టాభిషేకం జరగడం సాధారణంగా లోకంలో ఎక్కడ ఉండదు. ఎక్కడో అక్కడ అక్షతలు వాడేస్తారు. కానీ ఇన్ని సంబారములతో జరుగుతోంది పట్టాభిషేకం. చూసిన వారిది వైభోగం. కాబట్టి ఆ రోజు సాయంకాలం మళ్ళీ 6 గంటలకు వచ్చేస్తే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ సెలవు పెట్టేయండి ఒకరోజు, ఏం పర్వాలేదు. సంతోషంగా మనం ఈ కార్యం చేసుకుందాం. దానివల్ల మీకు 2 ప్రయోజనాలు ఏమిటంటే, ఒకటి మీరు పట్టాభిషేకంలో పాల్గొంటారు, ఊరిదిగింపుకు వస్తారు. 2 పాపం ఆ రోజున అయ్యో నేను వచ్చేసాను, ఆయనకి టిఫిన్ ఎలాగో కాఫీ ఎలాగో అని ఈవిడ ఖేద పడుతూ నడవక్కర్లేదు, సంతోషంగా నడుస్తుంది, ఆయన నా వెనకాలే ఉన్నారని. కాబట్టి మీ భార్యని సంతోష పెట్టడానికి, వేలు పట్టుకున్నందుకు ఉద్ధరించడానికి ఇది ఒక మహదవకాశం. కాబట్టి సెలవు పెట్టి చక్కగా భార్య భర్త పిల్లలు అందరూ రండి. మీరు ఈ లోపలికి ప్రవేశించగానే మిమ్మల్ని అందరినీ రామచంద్రమూర్తి యొక్క ఆంతరమైనటువంటి సన్నిహితులుగా భావిస్తారు. దానికి ఏం చేస్తారో తెలుసా అండి? మీరు లోపలికి రాగానే రామచంద్రమూర్తి మీకు ఆహ్వానం ఇచ్చారనమాట, నా పట్టాభిషేకం రండిని. కాబట్టి మీరు లోపలికి ప్రవేశిస్తే ఎలా పడితే అలాగా అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అనకూడదు. మీరు రామచంద్రమూర్తి ఆంతరంగికులు కాబట్టి మధుపర్కం పుచ్చుకోండి అని చెప్పి నిమ్మకాయ నీళ్లు పంచదార నీళ్లు కలిపి మీకు ఇస్తారు. మధుపర్కం తేనె కలిపి ఆ మధుపర్కాన్ని తాగుతారు. అంటే ఎవరు ఊరిరిగింపులో నడిచి లోపలికి వస్తారో వాళ్ళు మధుపర్కం పుచ్చుకొని రాముడికి ఆంతరంగికులు అవుతారు. ఆంతరంగికులై లోపల కూర్చుని పట్టాభిషేకం చూస్తారు. ఇంతటి మహత్కార్యం. కాబట్టి చక్కగా మీ అందరూ రేపు సాయంకాలం నుంచి ఇంకా పట్టాభిషేక సర్గవేపుకి అడుగులు ప్రారంభం అవుతాయి. ఎల్లుండి తెల్లవారుజాము గుంటూరుకి ఇత పూర్వం ఎన్నడూ లేని తెల్లవారుజాము. అంత గొప్ప రోజుగా ఈ గుంటూరు చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపబడవలసినటువంటి రోజుగా మిగిలిపోయేటట్టుగా మనందరం పరమభక్తితో రామచంద్రమూర్తిని సేవించుకుందాం. కాబట్టి మీలో ఎవరైనా ఔత్సాహికులు, మిమ్మల్ని నేను నిర్బంధం చేయట్లేదు, భక్తితో మాత్రమే చేస్తానంటే తప్పితే నేను మిమ్మల్ని నిర్బంధంగా చెయ్యమని అడగను. ఆ సేవ మిగిలితే నీ చేసుకుంటా తప్ప మిమ్మల్ని నిర్బంధించడం నా లక్ష్యం కాదు. అయ్యో ఏమయ్యా మాకు ఇవ్వపోయావా, మేము చేసుకుందాం కదా, ఆ ఊళ్ళోనూ వాళ్లే ఇక్కడ వాళ్లే, నువ్వు మమ్మల్ని ఎందుకు అడగలేదు అంటారేమోనని నేను చెప్తున్నాను. మీ ఎవరైనా కానీ రోడ్లు తుడవడానికి ఒక యనమండుగురు సిద్ధంగా ఉంటే స్వామి వచ్చే ముందు తుడుస్తాం. పెద్ద పెద్ద చూపుళ్ళు ఇస్తారు కర్రకట్టినవి. మేము నిర్మోహమాటంగా తుడుస్తాం, మాకు ఆ భయం లేదు. ఈశ్వర సేవ అనుకున్న వాళ్ళు ఉంటే, కొంచెం ఆ బలంగా చేయగలిగిన వాళ్ళు అయితే, శరీరం అనుమతిస్తే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీ పేర్లు నాకు ఇవ్వకండి, నా దగ్గర అక్కర్లేదు. పట్టుకెళ్ళి హరిప్రసాద్ గారికి ఇవ్వండి, ఆయన రాసుకుంటారు పేర్లు. ఆ యనమండుగురికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టిన చీపుళ్ళు ఇస్తామండి ఆ రోజున. అదేదో పెద్ద పట్టాభిషేకంలో ఇచ్చినట్టు ఇస్తాం. ఆ చీపురు కూడా అంత గౌరవంగా ఉంటుంది. పట్టాభిషేకంలో తడవంటే మాటలు కాదు, జన్మ పరంపరే మారుతుంది ఒకసారి ఈశ్వరుడి ముందు తుడిస్తే. కాబట్టి అంత మహద్భాగ్యం అలా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు ఇవ్వండి. ఇప్పుడు కాదు, సభ అయిపోయిన తర్వాత. లేకపోతే దానికి రామచంద్రమూర్తి నిర్ణయించుకున్న వాళ్ళు చేస్తారు ఆ సేవని. కాబట్టి ఇప్పుడు మనం ఒక్క 11 మార్లు రామనామాన్ని ఇవాళ పరమ సంతోషంగా చెప్తాం. రావణవధ పూర్తయింది కాబట్టి. అండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధంసము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జీవితంబున నిత్య జపము
నిత్యముగ చేయవలె శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. విషయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అష్టదళముల కమల మందున అమరియున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నిజ స్వరూపము బోధకం బగు తారకము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రేపు ఇవాళ ఆదిత్య హృదయం జరిగింది కాబట్టి రేపు ఉదయం సూర్య నమస్కారాలు జరుగుతాయి. చక్కగా సూర్య నమస్కారాలు జరుగుతుండగా మీ అందరూ కూర్చుని ఆదిత్య హృదయాన్ని పారాయణ చెయ్యండి. మీ అందరూ కూర్చుని చక్కగా మీలో బాగా ఆదిత్య హృదయం తప్పులు లేకుండా ఉచ్చారణ దోషం లేకుండా చెప్పగలిగినటువంటి వాళ్ళని వేదిక మీద కూర్చోబెట్టుకుని ఆయన చెప్తుండగా మీరు చెప్తే మీరు కూడా చక్కగా ఆదిత్య హృదయ పారాయణ చేస్తే ఇవాళ అంత గొప్ప ఘట్టం నడిచింది కాబట్టి మీరు తత్సంబంధమైన అభ్యున్నతిని పొందుతారు. ఏదో ఒకవేళ పెట్టుకుంటే అందరూ కూర్చుని చక్కగా దాన్ని పూర్తి చేయొచ్చు. నేనైతే 10 గంటలకి సూర్య నమస్కారాలు ప్రారంభం అవుతాయి. ఆయన నమస్కారం చేస్తుంటారు కాబట్టి 10:30కి మీరు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవడం మొదలు పెట్టండి. చక్కగా లోపల కూర్చుని మీరు ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని తీర్థాన్ని తీసుకుని అందరూ వెళ్ళండి. వెడితే ఆదిత్య హృదయం సూర్య నమస్కారాలతో చేసి ఆ తీర్థం పుచ్చుకుంటే చాలు, గొప్ప అనుగ్రహం కలుగుతుంది సూర్యనారాయణ మూర్తిది. కాబట్టి రేపు చెయ్యండి. నాకు అవకాశం ఉంటే నేను వచ్చి చెప్పిస్తాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను రేపు రాకపోతే 10:30కి వేరొకరు ఎవరైనా ఆదిత్య హృదయాన్ని సూర్యనారాయణమూర్తి దేవాలయం ఇది నవగ్రహాలలో సూర్యనారాయణుడికి తప్పకుండా చేయించండి. అక్కడ చేయిస్తూ ఇక్కడ ఆదిత్య హృదయం చేయించండి. నవగ్రహాల్లో సూర్యనారాయణమూర్తికి అభిషేకం జరిగి రేపు ఇక్కడ సూర్య నమస్కారాలు జరుగుతాయి. 10:30కి 99.9 పాళ్ళు నేను వస్తాను. సాధ్యమైనంత వరకు వచ్చి నేను చెప్పిస్తాను. ఎంతసేపు ఆదిత్య హృదయం నేను చక్కగా చెప్పించి వెళ్ళడానికే శతధా ప్రయత్నిస్తాను. ఏ 0.00001 నేను రాలేకపోతే అప్పుడు అక్కడ ఆ స్థానంలో కూర్చుని చెప్పించేవలసిన వాళ్ళని హరిప్రసాద్ గారు నిర్ణయం చేస్తారు. బహుశా ఈశ్వరుడు నన్ను అలా వచ్చే అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమేనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సరే, దాగుడు మూతలేలా మళ్ళీ మీరు విదితాఖిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్కదితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం.
అరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం. రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశిక మే శరణం. భవతా జనతా సుఖితా భవితా నిజబోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశిక మే శరణం. భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా. మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశిక మే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా. అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశిక మే శరణం. జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః. అహిమాంశురివాత్ర విభాసి గురో భవశంకర దేశిక మే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే నమతామయతాం నహి కోపి సుధీః. శరణాగత వత్సల తత్వనిధే భవశంకర దేశిక మే శరణం. విదితానమయా విశదైక కళా న చ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం. స్వస్తి.